మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మనము అమ్మవారినో లేకపోతే స్వామినో ఏదో ఒక కోరిక కోరుకొని మనం ముడుపు కడుతూ ఉంటాం. అయితే ఆ ముడుపు కట్టే పద్ధతి ఏంటి? అంటే ఇప్పుడు అమ్మవారికి ఒకలా ఉంటుందా, స్వామివారికి ఒకలా ఉంటుంది కదా. సో దాన్ని ఎలా కట్టాలి? దానికి పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయి కట్టిన తర్వాత? తప్పకుండా అమ్మ. ముడుపు అనేటువంటిది ఇంకా మన చేతుల్లో మనం ఇది చేయలేకపోతున్నాం కాబట్టి భగవంతుడికి అప్పచెప్తామమ్మా ఆ యొక్క పనిని. స్వామి ఈ కార్యం అయ్యేలా చేయు, నేను నీకు ముడుపు కడుతున్నాను, నీకు ఈ ముడుపుని చెల్లించుకుంటాను అని కడతారు. దీనికి ఏమీ లేదు, చాలా సింపుల్. పసుపు బట్ట తీసుకోండి. కొంతమంది ఎరుపు వస్త్రంలో కూడా కడతారు, అది బ్లౌజ్ పీస్ లాంటిది. మీరు ముడుపులో ఏ పదార్థం అయితే వేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది వెండి పదార్థాలు వేస్తారు, కొంతమంది ధనం వేస్తారు, ఇంకొంతమంది ధనము వెండి పదార్థాలు. ఆ పదార్థాల్లో కూడా రకరకాలు ఉంటాయి. కొంతమంది ఉయ్యాల బొమ్మను వేస్తారు, కొంతమంది ఇప్పుడు కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అమ్మ, వాళ్ళకి ఏ రకమైన అనారోగ్య సమస్య ఉందో ఆ పార్ట్కి సంబంధించిన బొమ్మలు దొరుకుతాయి. చేతులు, కాళ్ళు ఇట్లా ఉండేవి. మనకి తిరుపతికి వెళ్తే కూడా దొరుకుతాయి మీకు, అక్కడ అమ్ముతుంటారు. తల, శిరస్సు, కన్ను, ముక్కు, నిజం, చేతులు, కాళ్ళు, లోపలుండే డైజెషన్ పార్ట్కి సంబంధించిన కొన్ని పదార్థాలు. అంటే ఏమిటంటే ఆ స్వామివారికి సమర్పిస్తే ఆయన చూసుకుంటాడు, నాకు ఆ పార్ట్కి ఇబ్బంది వచ్చింది కాబట్టి అని ఒక నమ్మకం మనుషులకి. తప్పేం లేదు, నమ్మకం ఉండడంలో తప్పే ఉంది. ఇంకోరిని మీరు ఇబ్బంది పెట్టట్లేదుగా, మీ నమ్మకం మీరు భగవంతుడికి సమర్పించుకుంటున్నారు. మీ వల్ల ఇంకొకరికైనా ఇబ్బంది వస్తే మీ నమ్మకం వల్ల అది ఇబ్బంది అవుతుంది. ఎవరికి మీకు రూపాయి నష్టం లేదు. అవతల వ్యక్తికి అమ్ముకునేవాడికి డబ్బులు వస్తున్నాయి, మీరు చక్కగా భగవంతుడికి సమర్పిస్తున్నారు. అది ఇంకో రూపంలో మా కార్యరూపం దాలుస్తుంది భగవంతుడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా. సో ఏం చేస్తారు, కొంతమంది ముడుపులే కాకుండా ఎక్కువగా అనారోగ్యం చేసినప్పుడు వెండి ఇలా రౌండ్గా ఉంటుంది చూసారు, అలాంటిది తొడుగు పెట్టుకుంటారు. పెట్టుకొని స్వామివారి కోసం అని చేసుకొని అక్కడికి వెళ్ళి ముడుపు చెల్లించేటప్పుడు ఇది తీసేసి అందులో వేసేస్తారు. అలా పసుపులో కానీ, పసుపు వస్త్రంలో కానీ, అదేవిధంగా మనకి ఎరుపు వస్త్రంలో కానీ ఈ ముడుపు ధనము, అందులో కొన్ని బియ్యం లాంటివి, కొన్ని ఎక్కువ కాదు, 2-3 పసుపు కొమ్ములు అండ్ ఈ బియ్యము ప్లస్ ఆ పదార్థం ఏదైతే ఉందో, ధనం కావచ్చు, బంగారం కావచ్చు, కొంతమంది బంగారం వేసే వాళ్ళు కూడా ఉంటారు, వెండి వస్తువు కావచ్చు, ఏదైనా కానీ దాన్ని 3 ముళ్ళు వేసి భగవంతుడి దగ్గర పెడతారు. పెట్టి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుంటారు. అట్లా స్వామి నా వల్ల అవ్వట్లేదు, ఇది అప్పే కానివ్వండి, లేకపోతే అనారోగ్యమే కానివ్వండి, ఉద్యోగం రావడమే కానివ్వండి, విదేశాలకు వెళ్ళడమే కానివ్వండి, వివాహం అవ్వడమే కానివ్వండి. కొంతమంది తల్లిదండ్రులు ముడుపు కడతారు. నీకు వివాహం అయితే నేను ఈ ముడుపు చెల్లించుకుందాం అనుకున్నాను రా అంటుంది తల్లి కూతురుతోనో కొడుకుతోనో. అలా కడతారు. కట్టి వివాహం అవ్వగానే తీసుకెళ్ళి చెల్లించేస్తారు. అదొక పద్ధతి. నేనేమంటానంటే అసలు ఫస్ట్ మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో భగవంతుడు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. నా పని అయిపోయింది, నువ్వు ఇస్తావని నమ్మకంతో నీకు ఇచ్చాను, నువ్వు ఇవ్వడమే లేట్ అనుకోండి, ఆటోమేటిక్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది అంటారు. అంటే అది జరిగేకి ఇవ్వడం అంటే ఎప్పుడు జరుగుతుంది, నువ్వు చేయొచ్చు చేయకపోవచ్చు, భగవంతుని మీద నమ్మకం లేనట్టే కదా అనిపిస్తుంది నాకు. అంతే కదమ్మా. ఇప్పుడు నిజాయితీ పరుడు అనుకోండి, ఒక మనిషినే తీసుకుందాం, ఆయన మాటిస్తే తప్పడండి అన్నప్పుడు మనం ఎంతో నమ్మకంగా ఉంటాం. అసలు ఈ విశ్వాన్ని మొత్తం నడిపించే ఆయన, నీకేది మంచి జరగాలో అది ఆయన ఇచ్చే వ్యక్తికి మీరు మళ్ళీ బేరసారాలు ఎందుకు? తీసుకెళ్ళి ఇచ్చేసేయండి. ఇగో నేను 1116 ఇలా వేద్దాం అనుకుంటున్నాను, ఇగో స్వామి వచ్చేసాను, నీకు వేసేసాను, లేకపోతే నా దగ్గర డబ్బులే లేవనుకుందాం కాసేపు, అయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను, నీ పాదాలు పట్టుకున్నాను అని చెప్పి వచ్చేసేయండి. లేదా మీరు ముడిపే కట్టుకుంటున్నానండి, మా తాతలు తల్లులు మా అమ్మమ్మ నాన్నమ్మ అందరూ ఇదే ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మర్చిపోకుండా ముడుపుని తీసుకెళ్ళి మళ్ళీ వేయండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే భగవంతుడికి ఏమి కోపం రాదు, మీరు వేయినంత మాత్రం ఆయనకేమి ఈ ముడుపుతోనే ఆయనకేం డబ్బులు వచ్చేది ఏం లేదు, ఆయన ఏం తీసుకోడు కూడా. కాకపోతే ఏంటంటే ప్రకృతి అనేటువంటిది ఉంటుంది, ప్రకృతి పంచభూతాలు వీళ్ళ ప్రభావం మీ మీద ఉంటుంది. భగవంతుడు ఏం చేయడమ్మా ఇప్పుడు కూడా, భగవంతుడు ఏంటంటే మీరు ఒక కోరిక కోరుకున్నప్పుడు అది ఆ శక్తి మిమ్మల్ని ఆ కోరిక తీర్చేలా చేస్తుంది. అంతేగాని మీరు ఇంకో రకంగా, ఇప్పుడు ఒక మాట అన్నాను భగవంతుడికి, ఒకటి అనుకున్నాను కానీ అది చేయలేకపోయాను, భగవంతుడు నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడాల్సిన పని లేదు. అలా భయపడితే తల్లికి తండ్రికి భయపడ్డట్టే ఒక ప్రాణి. ఒక చిన్నపిల్లవాడు తల్లిని చూసి భయపడ్డట్టే నా ఉద్దేశంలో. అలా భయపడితే తల్లి ఎప్పుడు కూడా పిల్లలకి రక్షణ ఇవ్వాలి, పోషణ ఇవ్వాలని చూస్తుంది, కానీ ఏదో మిమ్మల్ని ఏదో హాని చేయాలని చూడదు. అలాగే భగవంతుడుగా హాని చేయడు. మరి హాని ఎందుకు జరుగుతుంది మనకి అంటే
మనం చేసిన కర్మలే హాని రూపంలో మనం తెచ్చుకుంటాం. మనం ఒక బ్యాడ్ కర్మ చేసాం, ఎవరినో ఇబ్బంది పెట్టాం, అదొక కర్మగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది నువ్వు ఇక్కడ అనుభవిస్తావు. కర్మ అనే ఒక సిస్టమ్ పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అంటే ఎలా అంటే ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. దొంగతనం చేసినప్పుడు పట్టుబడ్డాడు. ఎవరు పట్టుకుంటారు? పోలీసులు పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, శిక్ష వేస్తారు, పంపిస్తారు. ఆ వ్యక్తి దొంగతనం చేసినప్పుడు కానీ శిక్ష పడ్డప్పుడు కానీ ఇవంతా ఒక సిస్టమ్ తయారు చేశాడు, ఒక పిఎంఓ, రాజ్యాంగము. ఆ పిఎంకి సంబంధం లేదు ఇది. ఆయన ఏమి నువ్వు శిక్షించని రోజు వచ్చి పొలిషన్ గురించి వాళ్ళకి ఏం చెప్పడు. ఆ సిస్టమ్ ఎలా అయితే ఆ దొంగ మీదో లేకపోతే ఆ నేరం జరిగిన మీదో లేకపోతే ఒక్కోసారి బలవంతంగా నేరం కూడా పడవచ్చు కొంతమంది మీద. అలా జరిగినప్పుడు వాళ్ళు ఆ సిస్టమ్ అనేటువంటిది వాళ్ళని ఎట్లాగైతే చట్టం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టుగా జరిగిపోద్దో భగవంతుడి విషయం కూడా అంతే. చాలామంది తెలియక ఏంటంటే అయ్యో నేను ఇది చేశాను కదండి, భగవంతుడు నా మీద కక్ష కట్టాడా, భగవంతుడికి అసలు కరుణ లేదా, మరి భగవంతుడు అంటే ఇది ఎందుకు జరగాలి అంటూ ఉంటారు. ఇది ఎందుకు జరిగింది అంటే నువ్వు చేసిన కర్మ వల్ల జరిగింది, భగవంతుడికి సంబంధం లేని విషయం అది. నువ్వు దొంగతనం చేసి నువ్వు పోలీసులకు పట్టుబడి పిఎం ఏంటి ఇలా చేశాడు, సీఎం ఏంటి ఇలా చేశాడు, నేను ఉన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఏంటి ఇలా చేసాడంటే దానికి అర్థమే ఉంది. అంతే కదా. అలాగా నువ్వు చేసిన కర్మ ఆ రూపంలో వచ్చి నేను ఇబ్బంది పెట్టింది, అంతే సింపుల్. అంతకుమించి మరొకటి ఏం లేదు. అయితే ఈ ముడుపుల విషయంలో మాత్రం అలా భక్తిగా, అంటే ఎలా అంటే ఇంకా నువ్వున్నావు, నేను నమ్ముతున్నాను, నువ్వే ఈ పని చేయగలవని నాకు తెలుసు స్వామి, నిన్నే నమ్ముకుంటూ నేను ఈ పని ప్రారంభిస్తున్నాను అని అనుకొని మీరు కనుక ముడుపు కడితే ఖచ్చితంగా పని జరుగుతుంది. అయితే గురుగారు చాలా మంది ముడుపు కట్టిన తర్వాత ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళతో పంపిస్తారు, అలా పంపించచ్చా? అలా పంపించడం కంటే వీళ్ళు వెళ్ళిపోవడమే బెస్ట్. వీళ్ళకి ఒకవేళ సహకరించట్లేదు అనుకోండి అమ్మా, వీళ్ళకి అనారోగ్యము సహకరించదు, లేకపోతే వీళ్ళు వెళ్ళలేరు, ఒక్కరే ఉన్నారు, వెళ్ళి రావాలంటే కొంత భయం ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. బట్ వీళ్ళు వెళ్ళడమే కరెక్ట్. అలా పంపించరు సర్వసాధారణంగా, ఎవరో తెలియని వాళ్ళు పంపిస్తారు. కానీ అలా పంపించడం కంటే వీళ్ళు వెళ్ళడమే 100% కరెక్ట్. అయితే గురుగారు మనం ఈ ముడుపు కట్టిన తర్వాత మనకి తెలియకుండా ఏదన్నా అన్సర్టనిటీ జరిగి ఏదైనా మైలే రావడము లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆ ముడుపుకి సంబంధించి మళ్ళీ మనం ఏమైనా చేయాల్సి ఉంటుందా? దానికి ఏం అవసరం ఉండదమ్మా. ఓకే, అది ఒకసారి మీరు కట్టేసి ఇంట్లో పెట్టేశారంటే ఆ పదార్థంకి అదేం మైలేం అంటుకోదు. దేవుడి మందిరంలో పెట్టేసిన తర్వాత అంతే, దేవుడికి అంకితం చేశారు, అది దేవుడు సంబంధం. ఇంకది దానికి మళ్ళీ మైలు రావడం అనేటువంటిది ఉండదు. మామూలుగా అయితే ఇంట్లో ఇప్పుడు ఏదైనా మైలు వచ్చింది, అందుకే ఏం చేస్తారు, కొంతమందికి 3 రోజులు ఉంటుంది, కొంతమందికి 11 రోజులు పెట్టుకుంటారు, కొంతమందికి వాళ్ళు సేమ్ ఇంట్లో వాళ్ళైతే సంవత్సరం పాటు ఉంటుంది. ఆ టైంలో అందుకే ఏం చేస్తారు, ఈ 11వ రోజు తర్వాత ఈ పూజా సామాగ్రి ఏవైతే అవన్నీ చక్కగా కడిగి తుడిసి మళ్ళీ పెట్టి ప్రారంభించుకుంటారు. ఆ మైలు అయిపోయిన తర్వాత అది. కాబట్టి ఇంట్లో ముడుపుగా కట్టినటువంటి దానికి మాత్రం మైల దోషాలు ఇవేమి ఉండవు. సాధారణంగా దేవుడి దగ్గర పెట్టి మామూలుగా, ఎందుకంటే మీరు ఒక సంకల్పం చేసుకున్నారు అంటే ఎలా అంటే ఒక ముహూర్తం లాంటిది అది. అయితే దీనికి ఒక ముడుపు కట్టేటప్పుడు కూడా మీరు లగ్నం మంచి లగ్నమై మంచి మంచి తిథి మంచి వారం అయితే కనుక ఆ ముడుపు కట్టిన ఫలితం కూడా తొందరగా వస్తుంది మీకు. వాటికి కూడా తిథి వార నక్షత్రాలు చూస్తే ఇంకా మంచిది. కామన్ గా సంకల్పం భగవత్ సంకల్పంతో మీరు మనస్ఫూర్తిగా భక్తితో కట్టేస్తే ఇంకా దానికి ఏమి చూడక్కర్లేదు. బట్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా అంటే ఒక మంచి రోజు మంచి హోరలో కడితే ఇంకా మంచిది, ఇంకా బాగా పనిచేస్తుంది అది. ఓకే, శ్రీమాత్రే నమః.